నాలుగో పూజ ప్రారంభించబోతున్నానండి. ఇది మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు చేసుకునే పూజ. ఇక్కడ మనం స్వామివారికి మహా నైవేద్యం కూడా పెట్టవలసి ఉంటుంది. అయితే దీనికోసం నేను పొంగల్ తయారు చేశాను. కట్టు పొంగల్ అంటారు కదా, ఆ పొంగల్ తయారు చేశాను. అయితే దీనికి 4వ అభిషేకానికి నేను పసుపు నీళ్లతో అభిషేకం చేయబోతున్నానండి. పసుపు కుంకుమ నీళ్లతో. ఎవరికైతే మాంగళ్య దోషాలు ఉంటాయో వాళ్ళకి ఈ పసుపు కుంకుమ నీళ్లతో స్వామివారికి అభిషేకం చేస్తే గనక ఆ సుమంగళి దోషాలు పోతాయని చెప్పి మనకి శివపురాణం ప్రకారం చెప్తూ ఉన్నారండి. ఈ మధ్యాహ్నం సమయంలో మహాశివరాత్రి పసుపు కుంకుమ నీళ్లతో స్వామివారికి అభిషేకం చేయబోతున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామివారికి 4వ పూజకి నేను వాటర్ మిలన్ పెడుతున్నానండి. ఈ వాటర్ మిలన్తో పాటు మహా నైవేద్యం పెట్టుకోవాలి. ఓం నమః శివాయ. స్వామివారికి మహాశివరాత్రి రోజు చేయాల్సిన 4వ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మీరేమన్నా అష్టోత్తర నామాలు కానీ స్వామివారి జపాలు కానీ స్వామివారికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ లేకపోతే ఇంకేమైనా కూడా నమకాలు చమకాలు ఇవన్నీ కూడా మీకు వస్తే గనక చదువుకోవచ్చండి. కాకపోతే నమ్మకం చమకం చదివే వాళ్ళు ట్యూన్ కరెక్ట్గా ఉండాలంటారు. అవి చూసుకొని అవి కూడా చదువుకోవచ్చు స్వామివారి సేవలో.